నమస్తే. బీసీ రిజర్వేషన్, ఈ రిజర్వేషన్ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ప్రధానంగా ఇది తెలంగాణలో మొదలైంది. హైకోర్టులోనేమో, రాష్ట్ర హైకోర్టులోనేమో స్టే విధించారు 4 వారాల పాటు. దాని తర్వాత కౌంటర్ దాఖలు చేయడానికి మరో 2 వారాలు. ఎవరైతే పిటిషనర్లనో వాళ్ళకి, ఆ పిటిషనర్లు కూడా మరొక 2 వారాలు ఇచ్చారు. మొత్తంగా 6 వారాలు దీని మీద అసలు ఏమీ నడవదు అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. అంటే దాదాపుగా 45 రోజుల నుంచి 60 రోజుల పాటు ఎలాంటి కేసుకు సంబంధించిన వాదనలు లేవు. అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టులో ఈ కేసును కొట్టేశారు. ఎందుకు కొట్టేశారంటే రాష్ట్ర హైకోర్టుకున్న విశిష్టతలు ఏవైతున్నాయో సో దానికి సంబంధించి ఆ కోర్టు అక్కడ తేల్చుకోవచ్చు. ఆ కోర్టు మాత్రమే ఈ కేసును తీసుకుంటుంది. న్యాయ నిర్ణయాలన్నీ కూడా అక్కడే చెప్తుందంటూ కూడా సుప్రీంకోర్టు ఆ యొక్క కేసును కొట్టివేశారు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ బీసీ రిజర్వేషన్ అనేది కన్ఫామ్గా తెలంగాణలో అమలవుతుందా లేదా అనేది ప్రతి బీసీ బిడ్డ ఎదురు చూస్తున్నారు. రైట్, దీనికోసం అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎదురు చూస్తున్నాయి. ఇఫ్ ఇన్ కేసు అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు, ఒకవేళ చట్టబద్ధంగా దీనికి బీసీ బిల్లుకి అనుమతి లేనప్పుడు, చట్టపరంగా నిర్ణయాలు తీసుకోలేనప్పుడు పార్టీలు ఇవ్వచ్చు కదా అని అనుకుంటే కనుక ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుకోవాలి. నిజంగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సమెక్స్ ఏదన్నా ఒక పంచాయతీకి సంబంధించిందో, ఎంపీటీసీనో జెడ్పీటీసీనో ఒక ఎక్స్ అనుకుందాం, దాని కాంగ్రెస్ పార్టీ బీసీకి ఇచ్చింది అనుకుందాం. అంటే ఇప్పుడు వీళ్ళు పార్టీ పరంగా మేము 42% ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము అనేది కాంగ్రెస్ వాదన. ఇప్పుడు మిగతా పార్టీల వాదన ఏంటి? మిగతా పార్టీలు నిజంగానే దీన్ని ఫాలో అవుతాయా అవ్వవా అంటే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ప్రామిస్ చేయలేదు కాబట్టి. సో ఇప్పుడు సమెక్స్ అనే ఒక పంచాయతీలోనో లేదంటే వార్డు మెంబర్ గానో, ఎంపీటీసీ గానో, జెడ్పీటీసీ గానో కాంగ్రెస్ బీసీకి ఇచ్చింది అనుకోండి. ఇక్కడ అదే ఎక్స్ ఆ వార్డు మెంబరు సంథింగ్ ఏదైతేనేమి బీఆర్ఎస్ ఇక్కడ బీసీకి ఇవ్వకుండా ఓసీకి ఇచ్చింది అనుకోండి. రైట్, ఇక్కడ బీజేపీ కూడా ఓసీకి ఇచ్చింది. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ ఎక్స్ అనే ఏదైతే ఆ నియోజకవర్గంలోనో, ఆ గ్రామ పంచాయతీలోనో, ఏదో వార్డు మెంబర్లోనో ఇచ్చింది అనుకోండి. ఇక్కడ బీసీలో అందరూ బలవంతులు ఉన్నారా, అందరూ డబ్బు పెట్టగలిగిన వాళ్ళు ఉన్నారా అంటే, అందరూ సంపన్నులు ఉన్నారంటే లేరు, అక్షరాలా లేదు. ఎందుకంటే వీళ్ళంతా కూడా బీసీలు అంటే వెనుకబడిన తరగతికి చెందిన వాళ్ళే ఆల్మోస్ట్. అంటే వాళ్ళ చిన్న చిన్న వృత్తులు కానీ, లేదంటే ఇప్పుడు గౌడాస్ అందులోకే వస్తారు, అంటే కళ్ళు గీత కార్మికులు ఎవరైతే గౌడాస్ ఉన్నారో వాళ్ళు అందులోకి వస్తారు, యాదవులు కానీ, చాకలు కానీ అందరూ ఇందులోకే వస్తారు. ఈ బీసీ బిడ్డల్లో చాలామంది ఎవరైనా సంపన్నులు ఉన్నారా అంటే ఈ 100లో 1 2 ఉంటారు, ఒక 2% ఉన్నారనుకుందాం. మిగతా వాళ్ళందరూ చాలామంది కడుపేద వర్గానికి చెందిన వాళ్ళే, వెనుకబడిన తరగతుల వాళ్ళే. సో ఇది ప్రూవ్ చేయడానికి ఇప్పుడు బిల్ కోసం నానా తంటాలు పడుతున్నారనమాట. ఒకవేళ ఇక్కడ బీసీకి ఇస్తే బీఆర్ఎస్ ఓసీకి ఇచ్చింది. వాళ్ళు అంటే ఓసీల్లో కూడా వెనుకబడిన తరగతుల వాళ్ళు చాలామంది ఉన్నారు. వెనుకబడిన వాళ్ళు, డబ్బు లేకుండా బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఏ పార్టీ అయినా సరే డబ్బున్న వ్యక్తులకి చాలామందికి ఇస్తూ ఉంటుంది. ఇక్కడ నిజంగానే బీసీకి ఇస్తే, వీళ్ళు ఓసీకి ఇస్తే కనుక ఈ బలహీనుడి పైన వీళ్ళిద్దరూ దాడి చేసే పరిస్థితి ఉంటుంది. దాడి అంటే డైరెక్ట్గా ఫిజికల్గా కాదు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ధన ప్రవాహంలో బీసీ తట్టుకోగలిగే శక్తి ఉంటుందా? మేబీ ఉండకపోవచ్చు. సో అలాంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ ఏకమయ్యి ఇక్కడున్న బీసీని ఓడిస్తే ఏంటి పరిస్థితి? ఇక్కడ బీసీ బిడ్డకు అన్యాయం జరిగినట్లే. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఎస్సీ రిజర్వ్ ఉంది, ఆ ప్రాంతంలో ఆ ఏరియాలో ఎవరు కూడా చేయలేరు. ఒక బీసీ కానీ లేదంటే ఓసీ కానీ ఎవరు చేయరు. ఇది ఎస్సీ రిజర్వ్డ్ అన్నప్పుడు ఎస్సీకే దీన్ని వదిలేస్తారు పూర్తిగా. కానీ ఇప్పుడు బీసీ రిజర్వ్డ్ అయిన తర్వాత బీసీకి వదిలేస్తారా అంటే మిగతా పార్టీలు మేము ప్రామిస్ చేయలేదు కదా, మేము ఎందుకు బీసీకి వదిలేస్తామనంటే ఇక్కడున్న బీసీ అన్యాయం అయిపోయినట్లే కదా, పూర్తిగా అన్యాయం అయిపోయినట్లే. అంటే ఇక్కడ బీసీలు కేవలం ఎన్నికల్లో పోటీ చేయడం ఉద్దేశం కాదు. ఇక్కడ బీసీలు కూడా చట్టసభల్లోకి వెళ్ళాలి, బీసీలు కూడా వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా ఉండాలి. రైట్, ఇది కదా అసలు బీసీ రిజర్వేషన్ అనేది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? బీసీలు ఎప్పటి నుంచో 100 సంవత్సరాల నుంచి వెనుకబడిన తరగతుల వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళంతా కూడా అభివృద్ధిలోకి రావాలి. బీసీల అభివృద్ధి ధ్యేయం కదా ఈ బీసీ రిజర్వేషన్ అనేది. సో దీనికి సంబంధించి మనం ముఖ్యంగా బీసీలకి ఇక్కడ పార్టీ పరంగా ఇస్తే న్యాయం జరుగుద్దా అంటే ఖచ్చితంగా అన్యాయమే జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ బీసీకి టికెట్ ఇచ్చిందని చెప్పేసి బీఆర్ఎస్ ఇవ్వదు, బీజేపీ కూడా ఇవ్వదు. అట్లానే ఇప్పుడు ఓసీ కేటగిరీ ఉంది. ఒకవేళ ఓపెన్ కేటగిరీకి సంబంధించి మనం చెక్ చేస్తే ఎక్స్ అనే ఏదైనా వార్డులో లేదంటే గ్రామ పంచాయతీలో ఓపెన్ కేటగిరీ అన్నప్పుడు ఎవరైనా నిలబడవచ్చు. అది ఎస్సీ అవ్వచ్చు, ఎస్టీ అవ్వచ్చు, బీసీ అవ్వచ్చు, ఎవరైనా ఓసీ కూడా అవ్వచ్చు. ఇందులో ఈ 4 ఓపెన్ కేటగిరీలో ఎవరైనా నిలబడవచ్చు. కానీ ఇక్కడ ఎస్సీకి సంబంధించి రిజర్వ్డ్ అయిన దాంట్లో వీళ్ళు ఎవరు నిలబడడానికి లేదు, ఒక ఎస్సీ మాత్రమే నిలబడాలి. అట్లాగే బీసీకి కూడా కొన్ని రిజర్వ్డ్ స్థానాలు ఉండాలి కదా అనేది ఇక ముఖ్యమైన ఉద్దేశం ఈ 42% రిజర్వేషన్ అనేది. సో అందుకే ఇక్కడ పూర్తిగా బీసీలకు న్యాయం జరుగుద్దా ఇప్పుడు అంటే
చెప్పే పరిస్థితి లేదు. పూర్తిగా ఒకవేళ ఇది జరిగితే కనుక, పార్టీ పరంగా ఇస్తే కనుక బీసీలు తెలంగాణలో మరోసారి అన్యాయానికి గురవబోతున్నారు. ఇది అక్షరాల సత్యం. పార్టీ పరంగా అనేది బీసీలకు అన్యాయం చేసినట్లే ఇక్కడ, రైట్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కోర్టులో వాదనలు జరిగినాయి. అసలు వాదోపవాదనలు ఎలా జరిగినాయి, దేనిపైన జరిగినాయి, న్యాయమూర్తులు ఏమన్నారు, న్యాయవాదులు ఎలా వాదించారు అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం, రైట్. గౌరవ సుప్రీంకోర్టులో జరిగిన వాదనలు అన్నమాట. ఇక్కడ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వును సవాల్ చేస్తూ ప్రభుత్వం వేసిన పిటిషన్ ఏదైతుందో సుప్రీంకోర్టు విచారించిన గౌరవ సుప్రీంకోర్టు బెంచ్లో ఎవరెవరు జడ్జెస్ ఉన్నారంటే జస్టిస్ విక్రమనాథ్, జస్టిస్ సందీప్ మెహతా, వీళ్ళిద్దరూ న్యాయమూర్తులే ఉన్నారు. రాష్ట్రం తరఫున సీనియర్ అడ్వకేట్ డాక్టర్ ఏఎం సింఘ్వి, మను సింఘ్వి, ఆయన ఏమన్నారంటే ఈ కోర్టు ఎక్కడా కూడా 50% మించిన రిజర్వేషన్లు అనవసరం అని చెప్పలేదు. అంటే మించకూడదు అని చెప్పింది, కానీ అనవసరం అని చెప్పలేదు అనేది సింఘ్వి వాదన. అంటే రెండో వైపు నుంచి వస్తున్నారు ఆయన, రైట్. అంటూ ఇందిరా సహాని తీర్పులోని ఒక పేరాను చూపించారు. ఆ పేరా ఏంటంటే ముఖ్యంగా దాన్ని చూపించిన తర్వాత ప్రతివాదుల తరఫు సీనియర్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో గోపాల్, ఎస్, దీనికి సమాధానం ఇస్తూ ఆయన ఏం చెప్పారంటే తెలంగాణ సర్కార్ జారీ చేసిన జీవో ద్వారా రిజర్వేషన్లు 42% పెరిగాయి, మొత్తం 60% మించి వెళ్ళాయి అన్నారు. అంటే ఏదైతే 42% బీసీలకు ఉందో, బీసీలతో పాటు ముఖ్యంగా ఇంకా ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, వీళ్ళ రిజర్వేషన్ కూడా కలుపుకొని అది దాదాపుగా 60% మించి వెళ్ళాయని చెప్తున్నారు. కృష్ణమూర్తి తీర్పులో 50% సరిహద్దు క్లియర్గా ఉంది. తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం ఓబీసీల కోసం రిజర్వేషన్ పెంచడంతో మొత్తం రిజర్వేషన్ 67% వెళ్ళింది ఆయన చెప్తున్నారు అనమాట, రైట్. జస్టిస్ విక్రమ్నాథ్, ఒకవేళ ఓబీసీల రిజర్వేషన్ పెంచితే అదే సమయంలో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు ఏవైతున్నాయో వాటిని తగ్గించాలి కదా అంటూ ఆయన ప్రశ్నించారు న్యాయమూర్తి. ఇక్కడ గోపాల్ కూడా చెప్తున్నారు, గోపాల్, ఎస్, అదే చెప్పాలని చూస్తున్నా. మహారాష్ట్ర కేసులో కూడా ఇది అనుమతించలేదని ఆయన చెప్తున్నారు, రైట్. ఆర్డినెన్స్ ఎప్పుడైతే మార్చి 30, 2025 జారీ అయింది, అసెంబ్లీ సమావేశమైన తర్వాత అది 2 వారాల్లోనే ల్యాప్ అయింది. ఆర్డినెన్స్ ఎక్స్పైర్ అయింది. అంటే ఆర్డినెన్స్ ఇక్కడ ఎక్స్పైర్ అయిన తర్వాత జారీ చేసిన జీవో ఏ అధికారం ఆధారంగా జారీ చేశారు చెప్పడం లేదు వీళ్ళు అని చెప్తున్నారు ఆయన. ఎవరైతే పిటిషనర్ తరఫు న్యాయవాది ఉన్నారో ఆయన మాట్లాడుతున్నారు అనమాట, రైట్. ఇంకో న్యాయవాది ఏం చెప్తున్నాడు, ఆర్డినెన్స్ కానీ బిల్లు కానీ ఎక్కడా నోటిఫై కాలేదు. అంటే ఆర్డినెన్స్ కానీ బిల్లు కానీ రెండు ఎక్కడా కూడా నోటిఫై అవ్వలేదు, కానీ వీళ్ళు ఏ ఆధారంగా జీవోని జారీ చేశారనేది కూడా చెప్పలేదని చెప్తున్నారు. ఎస్, ఇక్కడ సింఘ్వి ఏమంటున్నారంటే ప్రభుత్వం తరఫు న్యాయవాది, ఇక్కడ చర్చ ఆర్డినెన్స్ మీద కాదు, ప్రభుత్వం తీసుకున్న చర్య మీదే ఉంది. ఎస్, జస్టిస్ విక్రమనాథ్ చెప్తున్నారు, కృష్ణమూర్తి తీర్పు స్పష్టంగా చెప్పింది మినహాయింపు కేవలం షెడ్యూల్డ్ ట్రైబ్స్కి మాత్రమే వర్తిస్తుంది అని. దీని తర్వాత సింఘ్వి చెప్తున్నారు, ఇక్కడ హైకోర్టు ఉత్తర్వు ప్రధానంగా వికాస్ కిషన్ రావు గావలి తీర్పుపై ఆధారపడి ఉంది. అయితే జస్టిస్ విక్రమ్నాథ్ ఏం చెప్తున్నారు, మీరు చెప్పాలి, ఆర్డినెన్స్ బిల్లు జారీ చేసిన తర్వాత అవి ఇంకా ఫైనల్ కాలేదు, అప్పుడు ఎందుకు ఒక సాధారణ జీవోని జారీ చేయాల్సి వచ్చింది అంటూ ప్రశ్నించారనమాట న్యాయమూర్తి, రైట్. సింఘ్వి ఏం చెప్తున్నాడు, ఆర్డినెన్స్ ల్యాప్ అయిందన్న ఆర్గ్యుమెంట్ వారికి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఆర్డినెన్స్ జూలైలో జారీ అయింది, అంటే ఇక్కడ ల్యాప్ అయింది ఇన్ ద సెన్స్ ఒకవేళ దాని ఎక్స్పైరీ అయింది ఆర్డినెన్స్ అని ఇందాక ఎవరైతే పిటిషనర్ తరఫున న్యాయవాది ఉన్నారో ఆయన అన్నారు కదా, ఆయనకి కౌంటర్ ఇస్తున్నారు. ఆర్డినెన్స్ ల్యాప్ అయిందన్న ఆర్గ్యుమెంట్ వారికి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఆర్డినెన్స్ అనేది జూలైలో జారీ అయిందని చెప్తున్నారు సింఘ్వి. అయితే జస్టిస్ మెహతా ఏమంటున్నారంటే కృష్ణమూర్తి తీర్పులో ఏదైతే రేషియోని మీరు పరిగణలోకి తీసుకున్నారు, గావలి తీర్పు కూడా 50% మించి ఏమీ అనుమతించదని చెబుతుంది, రైట్. సింఘ్వి చెప్తున్నారు, ఎందుకు కాదు అనే ప్రశ్న మీద హైకోర్టు తాత్కాలిక స్టే ఇవ్వచ్చా, హైకోర్టు అనేది దీనిపైన స్టే ఇవ్వచ్చా, రైట్. మొత్తం ఉత్తర్వులలో 36 పేజీలు ఉన్నా కానీ సరైన కారణం ఏది కూడా లేదు, ఎలాంటి ప్లీడింగు లేకుండా ఇచ్చారు. దీని తర్వాత గావలి తీర్పు ట్రిపుల్ టెస్ట్ ఆధారంగా ఉంది, అంటే ఎంపీరికల్ డేటా అవసరం. అయితే 50% అనేది ఒక కట్టుబడి ఇన్ఫ్లెక్సిబుల్ రూల్ అవుతుందా, 50% కట్టుబడి అనేది ఇన్ఫ్లెక్సిబుల్ రూల్ అవుతుందా అని సింఘ్వి అడుగుతున్నారు అనమాట. ఇక్కడేంటి ట్రిపుల్ టెస్ట్ మనం గతంలో ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. ట్రిపుల్ టెస్ట్ అనేది అంటే ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి, ఆ కమిషన్ ద్వారా కులగణన జరగాలి, అందులో బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు అనేది కమిషన్ ద్వారానే చేయాలి, కానీ ఎవరైతే ఎమ్యూనిరేటర్లు ఉన్నారో ఎమ్యూనిరేటర్లతో కాదు జరిపేది అనేది మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఇది మహారాష్ట్ర కేసులో కూడా ఇదే జరిగింది, సుప్రీంకోర్టు ఇదే చెప్పింది మహారాష్ట్ర కేసులో. అంటే ఏంటి, ఇక్కడ ఒక కమిషన్ ద్వారా
ఏమన్నా లెక్కింపు జరగాలి ట్రిపుల్ టెస్ట్ అంటే. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే వెనుకబడిన తరగతులు, వెనుకబడిన వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా అంటే గ్రామాలలో చాలా అంటే ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకోవాలంటే స్థానిక సంస్థల ఎన్నికలలో వాళ్ళు పార్టిసిపేషన్ చాలా తక్కువ ఉందనేది ఖచ్చితంగా చెప్పగలగాల కమిషన్. అది ప్రూవ్ అయితేనే 50% మించిద్ది. ఎప్పుడు మించిద్ది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తమిళనాడు కేసును తీసుకుంటే తమిళనాడులో దాదాపుగా 69% వెనుకబడిన తరగతుల వాళ్ళు ఉన్నారు, వెనుకబడిన జాతుల వాళ్ళు ఉన్నారని ఎవరు చెప్పారు? అంబశంకర్ కమిషన్ చెప్పింది. ఆ కమిషన్ ద్వారానే ఈరోజు తమిళనాడుకి అంత పెద్ద మొత్తంలో రిజర్వేషన్లు వస్తున్నాయి. దాదాపు 69% రిజర్వేషన్లు వస్తున్నాయి తమిళనాడుకి. ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళు కమిషన్ చట్టబద్ధంగా వెళ్ళారు, అలాగే 31B చేర్చారు. ఆ 31B చేర్చడం వల్ల ఏదైతే ఒక పోర్టల్ కానీ లేదంటే ఇంకా ఎవరైనా సరే ఒక కమిటీ కానీ దాన్ని రద్దు చేసే అవకాశం లేకుండా చేసుకున్నారు. అది అంటే ఎప్పటి నుంచో వాళ్ళు పోరాడుతూ వస్తూ ఉన్నారు. రైట్, తమిళనాడులో ఇది ప్రూవ్ అయింది కాబట్టి వాళ్ళకి 69% రిజర్వేషన్లు. మహారాష్ట్రలో ఇంకా ప్రూవ్ అవ్వలేదు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా జనవరి లోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి. ఎప్పుడు 2021-22 కాలంలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు ఇంతవరకు జరగలేదు. రైట్, ఎందుకంటే వాళ్ళు ట్రిపుల్ టెస్ట్ పూర్తిగా వాళ్ళు కూడా ఫెయిల్ అయిపోయారు కాబట్టి మహారాష్ట్రలో ఇంకా అవ్వట్లేదు అనమాట. గౌరవ కోర్టు తీర్పు ఏమిచ్చిందంటే పిటిషన్ కొట్టివేయబడదు, డిస్మిస్డ్. అయితే హైకోర్టు ఈ కేసును తన సొంత న్యాయ ప్రామాణికతల ఆధారంగా తేల్చుకోవచ్చు. అంటే పూర్తిగా ఇక్కడ హైకోర్టు ఏ విధంగా నిర్ణయిస్తుందో, ఏ విధంగా తీర్పు ఇస్తుందో అదే ఫైనల్ అని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ తెలంగాణలో వర్కౌట్ అవుతుందా అవ్వదా అనే ప్రశ్నలు చాలా పెద్ద ఎత్తున తలెత్తాయి. సో మనకు ఖచ్చితంగా హైకోర్టు ఇచ్చే తీర్పు ఏదైతుందో ఆ తీర్పు ఏం జరగబోతుందో ఖచ్చితంగా మరొక 4 వారాలకి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది కౌంటర్ వేయడానికి. దానికి మళ్ళీ కౌంటర్ దాఖలు చేయడానికి పిటిషనర్ తరఫున న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కౌంటర్ దాఖలు చేయాలి. ఎందుకంటే పిటిషనర్ ఎవరైతే ఫస్ట్ పిటిషన్ వేశారో వాళ్ళకి మరొక 2 వారాలు ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ 42% అవుతుందా అవదా? స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలు 42% అంటే చట్టబద్ధంగా పార్టిసిపేట్ చేస్తారా లేదంటే పార్టీల పరంగా పార్టిసిపేట్ చేస్తారా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తప్పకుండా తెలియజేయండి.